కడవరి బూర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా ప్రేమపూర్వక వందన మన్నాతులు తెలియజేసుకుంటున్నాము. మరియు 2021 సంవత్సర నూతన శుభాకాంక్షలు కూడా ప్రభు నామంలో మీకు తెలియజేసుకుంటున్నాము. గడిచిన సంవత్సరం అంతా కూడా ప్రభు తన రెక్కల చాటున మనల్ని దాచి భద్రపరిచి మనల్ని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి ఉన్నారు. అందుకోసం మనమందరం కూడా ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా మన స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. వాక్యంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామను బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ 2021 సంవత్సరంలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నీవు నీ చల్లని రెక్కల చాటున భద్రపరుస్తూ 2021 సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు ఎంతగానో వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రత్యేకంగా ఈ పరిచయను బట్టి కూడా నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇప్పటి వరకు నిరాటంకంగా నీవు నడిపిస్తున్న విధానం బట్టి వందనములు నాయన. ఈ రోజున ఈ రీతిగా మరొకసారి నాయన ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా మరొకసారి నీ వాక్యం అందించడానికి నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనములు. ఈ దినమున తండ్రి మీరే నన్ను సిలువ చాటును మరుగుపరుచుకుని మా అందరితో కూడా వాక్యం ద్వారా మాట్లాడమని, తద్వారా మా హృదయంలో తండ్రి నీకు ఇష్టానుసారంగా మార్చమని నువ్వు వచ్చి రాకడలో మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి ఆయతపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినంగా బతిమాలు వేడుకుని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11, 12, 13 వచనములు చదువుకుందాము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. ఈ 2021 సంవత్సరంలో దేవుడు ఏ రీతిగా మనల్ని సిద్ధపరచాలని ఆశపడుతున్నారు. ఒకవేళ 2020 సంవత్సరం అంతా కూడా అనేక గలిబిలతోటి అనేకమైన శ్రమలతోటి ఇబ్బందులతోటి మనం కాలము గడిపిన వారమైతే ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనందరినీ కూడా ఏ రీతిగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ 2021 సంవత్సరంలో దేవుని యొక్క ఉద్దేశములు ఏ రీతిగా మన పట్ల ఉండబోతున్నాయి, మన జీవితాన్ని దేవుడు ఏ రీతిగా మార్చాలని చెప్పేసి ఆయన చిత్తంలో నడిపించాలని చెప్పేసి ఆశపడుతున్నారో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఈ రోజున మాట్లాడుతున్నారనమాట. ఈ చదవబడినటువంటి వాక్యం గురించి చదవబడినటువంటి మాటల గురించి మనం గనక ఒక్కసారి పరిశీలనగా చూసినట్లయితే, ఇశ్రాయేలు దేశమును దేవుడు ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలుల్ని ఐగుప్తు దేశపు బానిసత్వంలో నుంచి దేవుడు ఏం చేశారంటే విడిపించిన తర్వాత సుమారు 400 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉండి మగ్గిపోతూ కూడా వారు కనీసం కూడా ఏ స్వతంత్రత లేని వారిగా ఉన్న సమయంలో వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేని పంపించి వారిని ఆ బానిసత్వంలో నుండి విడిపించారు. ఎప్పుడైతే ఆ బానిసత్వంలో నుండి విడిపించారో దేవుడు వారితో నిబంధన చేసుకున్నారు సీనాయి కొండ మీద. నేను మీ దేవుణ్ణి ఉంటారు, మీరు నాకు ప్రజలై ఉంటారని చెప్పేసి మీరు నాకు పరిశుద్ధ జనముగా ఉండాలి. ఎందుకంటే నేను మీ ద్వారా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వారందరితో కూడా నేను మాట్లాడతాను. మీరు నాకు యాజక వృత్తి పరంగా యాజకులుగా మీరు ఉండాలి. యాజకులుగా మీరు ఉన్నట్లయితే నేను మీ ద్వారా అనేకమైనటువంటి జనములకు నా యొక్క వాక్యం మీ ద్వారా అందిస్తానని చెప్పేసి వారితో నిబంధన చేసుకున్న వారే ఉన్నారు. ఆ రీతిగా నిబంధన చేసుకుని వారికి దేశం లేనటువంటి సమయంలో వారికి కనాను దేశంను పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంను వారికి ఏర్పాటు చేసి దేవుడు వారిని అనేక రీతులుగా కాపాడి ఆ యొక్క దేశం ఇచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఆజ్ఞలను వారి యొక్క ఆత్మీయ అభివృద్ధికి కావలసినటువంటి ఆజ్ఞలను వారికి అనేక రీతులుగా ఫలభరితమైన దేశంలో ఏ రీతిగా ఒక జనముగా ఉండాలో, ఏ రీతిగా ఒక దేశముగా వారు స్థిరపడాలో అనేకమైనటువంటి ఆజ్ఞలు వారికి ఇచ్చిన వారే ఉన్నారు దేవుడు. వారి నిమిత్తము అనేకమైనటువంటి కార్యములు ఆయన చేసిన వారే ఉండగా దేవుడు వారితో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏ యొక్క విగ్రహారాధన చేయకూడదు, మీరు అన్యాయమైనటువంటి క్రియలు చేయకూడదని చెప్పేసి నాకు ఇష్టమైన ప్రజలుగా మీరు ఉండాలని చెప్పేసి వారితో నిబంధన చేసుకున్నారు.
కాలక్రమేణా మనం చూసుకున్నట్లయితే మరి ఇశ్రాయేలు 12 గోత్రముల వారు కూడా మరి మొట్టమొదటిగా మరి ఆ 12 గోత్రములు కలిసి కూడా ఒక రాజ్యంగా ఏర్పడి మొట్టమొదటి రాజు సౌలు 45 సంవత్సరంలో వారిని పరిపాలించడం జరుగుతుంది. అలాగూ అయిపోయిన తర్వాత సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోన్ రాజులు కూడా 12 గోత్రములను కలిపి ఒక యునైటెడ్ కింగ్డమ్ అనగా మరి ఒకే రాజ్యముగా పరిపాలించినటువంటి వారై ఉన్నారు. అలా కాలక్రమేణా మనం చూసుకున్నట్లయితే సొలొమోన్ తర్వాత రాజ్యము 2 విభాగాల కింద విడిపోతుంది. 10 గోత్రములు కూడా ఇశ్రాయేలు దేశముగా, 2 గోత్రములు కూడా యూదా దేశముగా 2 రాజ్యములుగా విడిపోయి వారు అనేక రీతులుగా మరి దేవుళ్ళలో నుంచి తొలగిపోయిన వారే ఉంటారు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో వాటిని చేసిన వారే ఉంటారు. విగ్రహారాధన చేయొద్దని దేవుని చెప్తే మరి అనేకమైనటువంటి విగ్రహములను వారు ఆరాధించి దేవుని మనసును ఎంతో గాయపరిచిన వారే ఉంటారు. కాలక్రమేణా మనం చూసుకున్నట్లయితే మరి ఇశ్రాయేలు 10 గోత్రముల వారు కూడా కాలక్రమేణా వారు చేసినటువంటి అపరాధములను బట్టి, వారు చేసిన పాపములను బట్టి దేవుడు వారిని అష్షూరీయుల చెరలోనికి పంపించిన వారే ఉంటారు. మరి తర్వాత సుమారు 200 సంవత్సరాల వరకు కూడా దేవుడు అనేక రీతులుగా మరి యూదా దేశ ప్రజలతో మాట్లాడుతూ మరి ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు మరి పాపం చేసి బానిసత్వంలోనికి వెళ్ళిపోయారో మీరు కూడా వెళ్ళిపోతారని చెప్పేసి అనేక ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వస్తున్నా కూడా వీరు ఏమాత్రం కూడా దేవుని మాటను లెక్క చేయకుండా ఏ రీతిగా మరి విగ్రహారాధన చేస్తారో ఆ రీతిగా వారు ఆ పాపంలోనే ఉంటూ ఉన్నటువంటి సమయంలో దేవుడు నెబుకద్నెజరు చేత వీరిని ఏం చేస్తారంటే శిక్షించడానికి మరి పూనుకుంటారు. మరి ఆ రీతిగా నెబుకద్నెజరు రాజు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు కొంతమంది యూదా దేశపు జనులను చెరలోనికి తీసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ చెరలో ఎవరు ఉంటారంటే దేవుని ప్రజలు ఉంటారు. దేవుడు మరి యాజక వృత్తి వీరు చేయాలని చెప్పేసి, పరిశుద్ధ జనముగా ఉండాలని చెప్పేసి, నా యొక్క గుణాతిశయములను మరి అనేకమైన ప్రజలకు తెలియపరచాలని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నటువంటి జనం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే చెరలో ఉన్నారు. మరి చెరలో వారు బాధపడుతూ వారు అగమ్య గోచరంగా వారు ఎందుకు ఈ చెర వచ్చిందని చెప్పేసి అనేక రీతులుగా బాధపడుతున్నటువంటి సందర్భంలో ఇర్మియా ద్వారా వారితో ఈ రీతిగా దేవుడి మాటలు తెలియపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము ఈ 11, 12, 13 వచనంలో కూడా ఈ మాటలు దేవుడు చెరలో ఉన్నటువంటి ఆ జనాంగమునకు మరి దేవుని ప్రజలకు దేవుడి రీతిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ యొక్క మాటలను బట్టి కొన్ని విషయాలు మనం ఈ రోజున నేర్చుకుందాం. ఆయన మాట్లాడుతూ ఈ మాట చెప్తూ ఉంటారు. ఏమని అంటే, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. దేవుడు మనతో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2021వ సంవత్సరంలో దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఏ ఉద్దేశంలో కలిగి ఉన్నాడంటే సమాధానకరమైన ఉద్దేశాలు, హానికరమైన ఉద్దేశాలు దేవుడు మన పట్ల కలిగి లేడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమని అంటే, ఈ లోకపు తండ్రి తన పిల్లలు మరి రొట్టెను అడిగితే రాతినిచ్చునా అని చెప్పేసి అనేక రీతులుగా తండ్రి యొక్క ప్రేమను, పరలోకపు తండ్రి యొక్క ప్రేమను వర్ణిస్తూ దేవుడు మనతో చెప్తూ ఉంటాడు. ఈ లోకపు తల్లిదండ్రులే మన కొరకు మంచి వాటిని, ఈ లోకంలో ఉన్న మంచి వాటిని తెచ్చి వాళ్ళ శక్తి కొలది కూడా శక్తికి మించిన ప్రయాస వారు పడి మనకి మంచి ఇవ్వాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు కదా. పరలోకపు తండ్రి అయితే మన కొరకు ఇంకా అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి ఈవులను ఇవ్వడానికి ఆయన కూడా ఇష్టపడుతూ ఉంటారు. తండ్రి ప్రేమను ఆయన ఈ రీతిగా చెప్తూ ఉంటారు. మరి చెరలో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి జనాంగము. మరి చెరలో వారికి బాధ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ యొక్క సొంత ప్రాంతంను విడిచిపెట్టి చెరలో ఉన్నారు వీరు. ఆ సొంత స్థలమును విడిచిపెట్టి చెరలో ఉన్నారు. మరి దేవుడు వారితో ఏమైనా మాట్లాడుతూ ఉన్నారంటే, సమాధానకరమైన ఉద్దేశములు నేను మీ పట్ల కలిగి ఉన్నానని చెప్పేసి దేవుడు వారితో చెప్తున్నారు. అవును, దేవుడు మనతో పాటు ఉన్నట్లయితే, దేవుని సన్నిధి మనతో పాటు ఉన్నట్లయితే, ఒకవేళ మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి శ్రమలు కానీ, ఒకవేళ చెరలాంటి శ్రమలు కానీ మనకి ఇంకా ఉన్నట్లయితే, వాటిలో దేవుని సన్నిధి మనతో ఉన్నట్లయితే అది మనకి సమాధానమే. దేవుడు ఎక్కడైతే ఉండరో అక్కడ మనకు అసమాధానం. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని చెప్పేసి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. ప్రియ కుమారుడ కుమార్తె రోజున దేవుడు గనక మనతో ఉన్నట్లయితే, దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నట్లయితే, మనం ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే మనకు జయమే.
మన ఏ పరిస్థితులు గుండా ప్రభు మనల్ని నడిపిస్తున్నా అది మనకి జయమే, అది మనకి మేలే కానీ కీడు కాదు. ఒకవేళ మారా అనుభవం మనకున్నట్లయితే, చేదైన అనుభవం మనకున్నట్లయితే మారాని మధురముగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. అరణ్యంలోనైనా సరే ఏ యొక్క కొరత కూడా లేకుండా పోషించాడు ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరంలో. ఈ రోజున మనకు అరణ్యం లాంటి పరిస్థితులు ఎదురవుతున్నా సరే దేవుని సన్నిధి కనుక మనతో ఉన్నట్లయితే మనకు కూడా అటువంటి సమాధానం కలుగుతుంది, మనకు కూడా అటువంటి జయమే. ఈ లోకంలో ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని కష్టంలో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే దేవుని సన్నిధి కనుక మనతో ఉన్నట్లయితే అది మనకి మేలే, అది మనకి సమాధానమే. ఎటువంటి కష్టమైనా సరే అది కొంతకాలం మట్టుకే, తర్వాత ఆ శ్రమలన్నీ కూడా పోతాయి. వాటిలో అత్యధికమైన జయంతో పాటు ఆత్మీయ అభివృద్ధిని కూడా మనం పొందుకుంటాం. దేవుని పరిశుద్ధాత్మ సన్నిధిని కూడా మనం పొందుకుని ముందుకు వెళ్తాం. దేవుడిచ్చేటువంటి మాట ఇదే, సమాధానకరమైన ఉద్దేశంలో దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా సమాధానకరమైన ఉద్దేశములు దేవుడు ఇశ్రాయేలు పట్ల, చెరలో ఉన్నటువంటి వారి పట్ల ఏ రీతిగా కలిగి ఉన్నాడో ఆ రీతిగా మన పట్ల ఈ నూతన సంవత్సరంలో దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మనం విశ్వాసము కలిగి ఉండాలి. వాగ్దానం పొందు నిమిత్తము కూడా మనకు విశ్వాసము, ఓర్పు ఉండాలని చెప్పేసి వాక్యంలో ఉంటుంది. వాక్యం చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం గనక మనము చూసినట్లయితే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. వాగ్దానము దేవుడు ఇచ్చాడు, సమాధానకరమైన ఉద్దేశములు ఆయన కలిగి ఉన్నాడు. మరి ఆ సమాధానకరమైన ఉద్దేశములు మనం పొందుకోవాలంటే మనకున్న పరిస్థితి చెరైనప్పటికీ కూడా దేవుని మాట మీద మనకి ఏం కలిగి ఉండాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. అవును, ఈ లోకంలో మనం బ్రతకాలంటే వెలిచూపును బట్టి మనం నడవకూడదు, కానీ విశ్వాసంను బట్టి మనం నడవాలని చెప్పేసి దేవుడు మనతో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మన విశ్వాసం బలహీనమైందేమో, ఒకవేళ మనకున్నటువంటి ఆత్మీయ స్థితి బలహీనమైందేమో, మనకున్న శ్రమలు మనకంటే పెద్దవిగా ఉన్నాయేమో, దేవుని వాక్యము ఈ రీతిగా మాట్లాడుతున్నది, మన విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించు ప్రభువును వైపే చూద్దాం. ఆయన వైపు చూసినట్లయితే మనకి ఏం కలుగుతుందంటే, ఆయనతో సహవాసం చేసినట్లయితే మనకి సమాధానం కలుగుతుంది. ఆయన వైపు చూసినట్లయితే మనకి ఏం కలుగుతుందంటే, ఆ విశ్వాసమును కర్త ఆయన కనుక ఆయన ఏ రీతిగా నడిచాడో, ఏ రీతిగా మరి ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడో అరణ్యంలో, ఆ రీతిగా చెరలో ఉన్నప్పటికీ, శ్రమల్లో ఉన్నప్పటికీ 2021 సంవత్సరంలో సమాధానకరమైన ఉద్దేశములు కలిగి మనల్ని ముందుకు ఆయన నడిపిస్తారు. ఆయన చిత్తంలో నడిపించి ఆయనకు దేవుడు ఏం చేస్తారంటే, మరి దేవాదేవునికే మహిమ కలిగిన రీతిగా మన జీవితం పట్ల ఆయన ఉద్దేశములన్నింటినీ కూడా ఆయన నెరవేర్చుకుంటారు. మనం ఈ రోజున ఏ రీతిగా ఆలోచించాలంటే, సమాధానకరమైన ఉద్దేశంలో దేవుడు నా పట్ల కలిగి ఉన్నాడు కదా, నేను విశ్వాసం కలిగి ముందుకు నడుస్తానని చెప్పేసి ఒక తీర్మానం మనం ఈ రోజున చేసుకోవాలి. మన వాక్యంలో కనుక చూసినట్లయితే, మరి ఆది కాండంలో యోసేపు మనకి కనపడుతూ ఉంటారు. యోసేపు ఏ రీతిగా మరి ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నప్పుడు, మరి 13 సంవత్సరంలో ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు అనేక రీతులుగా మరి దేవుడు ఆయన కాపాడి, దేవుని సన్నిధి ఆయనకిచ్చి, దేవుడు అతనికి తోడై ఉండి అనేక రీతులుగా ఆయన హెచ్చిస్తారు. మరి మనం చూసినట్లయితే చివరిగా అన్నదమ్ములు వచ్చినప్పుడు ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. వాక్యం చదువుకుందాము. ఆది కాండము 50వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకున్నట్లయితే, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం అందున్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. ఎంత గొప్ప మాట! దైవజను యొక్క జీవితంలో, ఈ భక్తుని జీవితంలో అనేకమైన శ్రమలు పొందాడు. సొంత వారే ఆయన్ని మోసం చేశారు, సొంత వారే ఆయన్ని చంపివేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు దేవుడు చంపనివ్వలేదు. మరి బానిసగా ఆమె వేసినప్పుడు దేవుడు తోడై ఉన్నారు. చేయని తప్పునికి ఆయన మరి జైల్లోకి వెళ్ళినప్పుడు, ఆ బాధను అనుభవిస్తున్నప్పుడు, దేవుని కొరకు పరిశుద్ధత కలిగి జీవించాలని అనుకున్నప్పుడు, మరి నింద వచ్చినప్పుడు ఆ నిందకు ఆయన ఏం చేశారంటే, మరి ఆ యొక్క జైల్లో ఆయన ఉన్నప్పుడు అనేక రీతులుగా మరి దేవుని సన్నిధిలోనే ఉన్నారు, కానీ ఏ రీతిగా కూడా మనం చూడలేం. యేసు బాధపడినట్టుగానే, ఒకవేళ దేవుని మీద సనుక్కున్నట్టుగానే మనం చూడలేం. కానీ చివరికి ఆయన యొక్క సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆయన్ని హెచ్చిస్తారు. చివరగా మరి ఒకవేళ అన్నదమ్ముల ఎడల మరి కక్ష తీర్చుకుంటారేమో మనం చూసినట్లయితే, అన్నదమ్ములు వచ్చి మమ్మల్ని ఏం చేయవద్దని చెప్పినప్పుడు
యోసేపు చెప్తున్నటువంటి అతి అమూల్యమైన మాట. వారు ఏం ఉద్దేశించారు అంటే కీడు ఉద్దేశించారు. మరి దేవుడు ఏం ఉద్దేశించాడంటే మేలు ఉద్దేశించాడు. దేవుడు సార్వభౌమాధికారుడు. మనుషులకు మరి అసాధ్యములైనవి దేవునికి సాధ్యము. మనం అనుకుంటాము మరి అంతా అయిపోయిందని చెప్పేసి, మన చేతిలో ఏది లేదని చెప్పేసి అనుకుంటాము, కానీ దేవుని చేతిలో అన్నీ ఉంటాయి. కాలము నిర్ణయములు కూడా, కాలము కాలగతులు కూడా ఆయన చేతిలో ఉంటాయి. మన చేతిలోని అనేకమైనటువంటి విషయములు దేవుని చేతిలో ఉంటాయి. ఒకవేళ మనుషులు మనకి కీడు తలంచాలని ఆశపడినా కూడా దేవుడు ఏం చేస్తారంటే వాటిని మేలుగా మారుస్తారు. ఈ 2021 సంవత్సరంలో దేవుడు అనేక రీతులుగా ఏకడు ఎవరు మనకు తనపెట్టాలని ఆశపడినా సరే దేవుడు వాటిని మేలుగా చేస్తారు. మరి రోమిలికి రాసిన పత్రికలో కూడా 8:28 ఉంటుంది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును కూడా సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమనేటువంటి మాట మరి భక్తులైనటువంటి పౌలు చెప్తూ ఉంటారు. మరి ఈ దినమున మనం ఒక తీర్మానం చేసుకుందాం, నాయన నా జీవితంలో ఈ 2021 సంవత్సరంలో నీ ఉద్దేశంలో అన్నీ కూడా సమాధానకరమైనవే. కాబట్టి వాటి ఎడల నేను ఏం కలిగి ఉంటానంటే విశ్వాసము కలిగి నేను తీర్మానం చేసుకుని నీ మార్గంలో నడవడానికి ఇష్టపడతానని చెప్పేసి ఒక మంచి తీర్మానం ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకుందాం. మరి చదవబడినటువంటి వాక్య భాగంలోనికి మనకు వెళ్ళినట్లయితే ఇర్మియా ద్వారా ఇంకా అనేకమైన మాటలు చెరలో ఉన్నటువంటి ఈ ప్రజలకు దేవుడు మాట్లాడుతూ ఉంటారు. వారి బాధలో ఉన్నప్పుడు, ఆదరణ లేక ఉన్నప్పుడు ఈ చెరలోనే మనం ఉండిపోతామా అని చెప్పేసి వారు అనుకుంటున్నప్పుడు దేవుడు వారితో ఆదరణకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీరుంటున్నటువంటి స్థలం మీకు చెరగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నా సన్నిధి మీకు ఉంటుంది కనుక మీకు అనేకమైనటువంటి మరి క్షేమం కలుగుతుందని చెప్పేసి దేవుడు వారితో మాట్లాడతారు. ఇంకా మాట్లాడుతూ ఏమైనా ఉంటారంటే 29వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకున్నట్లయితే, నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. రెండో మాటగా దేవుడు వారితో ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు మిమ్మల్ని ఎక్కడికైతే తీసుకెళ్లాడో ఒక మాట గమనించాలి, చెరలోనికి పంపించింది ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడే వారిని పంపించారు. మరి దేవుడే వారిని పంపించి సమాధానకరమైన ఉద్దేశములు కలిగి ఉండాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నారు, వారికి బయలుపరుస్తూ ఉన్నారు. మరి రెండో మాటగా ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఈ పట్టణం యొక్క మీరు ఏ స్థలంలో అయితే ఉన్నారో వాటి కొరకు మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినట్లయితే దాని క్షేమమును బట్టి మీకు కూడా క్షేమం కలుగుతుందని చెప్పేసి ఒక రెస్పాన్సిబిలిటీని వారికి ఇస్తున్నారు. ఈ రోజున మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ స్థలంలో ఉన్నా ఆ స్థలం నిమిత్తం, అక్కడ ఉన్నటువంటి జనుల నిమిత్తము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుడు మనకు అనేక జనుల మరి ప్రార్థనా భారాన్ని ఇచ్చారు. వారికి ప్రభు యొక్క సువార్తను చెప్పే రీతిగా మనల్ని ఉంచాలని చెప్పేసి ఆయన ఆశపడుతూ ఉన్నారు. మరి ఒకవేళ 2020 సంవత్సరంలో, గతించిన సంవత్సరంలో ఆ రీతిగా సిద్ధపడలేదేమో, కేవలము మన కోసము, మన కుటుంబం కోసము మాత్రమే ప్రార్థించే వారముగా మనం ఉన్నామేమో, కానీ ఇతరుల కొరకు, ఇతరుల అవసరాల కొరకు ప్రభు యొక్క పనిని బట్టి ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళలేని వారముగా ఉన్నట్లయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, కనీసం ఎదుటివారి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ స్థలం యొక్క క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీవు నీ కుటుంబము కూడా ప్రార్థన చేసినప్పుడు దానికి క్షేమం ఏం కలుగుతుందంటే నీకు కూడా దాన్ని బట్టి క్షేమం కలుగుతుందని చెప్పేసి ఆ రోజు ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడిన మాట ఈరోజు నూతన సంవత్సరంలో నీతోనూ నాతోనూ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ 2020 సంవత్సరంలో ఆ భారం మనకు లేదేమో, దేవుని అడుగుదాం, ప్రభువా ప్రార్థించే భారం నాకు ఇవ్వండి. కనీసం ప్రభువా నేను పని చేయలేకపోయినట్లయితే, పరిచయం చేయలేకపోయినట్లయితే, సువార్త ప్రభువా చెప్పలేని దానముగానే ఉన్నట్లయితే, వాణిగా ఉన్నట్లయితే ప్రార్థించే భారమైన నాకు ఇవ్వు నాయనా అని చెప్పేసి ఈ నూతన సంవత్సరంలో దేవుని అడుగుదాం. మరి వాక్యంలో ఇంకో చోట దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం కనుక మనం చూసినట్లయితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మరి దైవజనుడైనటువంటి పౌలు ఈ రీతిగా మాట్లాడుతుంటారు. మనము మరి ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు కూడా ప్రార్థించవలసిన, మరి విజ్ఞాపన చేయవలసిన, యాచించవలసినటువంటి ఆ యొక్క భారం మన మీద ఉంది.
అవును, క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు మరి ఇతరుల కొరకు ప్రార్థించే భారం దేవుడు మనకి ఇచ్చారు. ఒకవేళ ఆ భారం కనుక ఇప్పటివరకు మనకు లేదేమో, ఒకవేళ మనకున్న సమస్యలను బట్టి, శ్రమలను బట్టి, లేకపోతే మనకున్నటువంటి ఆ యొక్క బలహీనమైన స్థితిని బట్టి ప్రార్థించలేని వారంగా, ఇతరుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించలేని వారంగా ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇక్కడి నుంచి అయినా వారి కొరకు నీవు ప్రార్థన చేస్తావా? కేవలము నీ గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేసుకునేవారుగా మీరు ఉన్నట్లయితే మరి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్న వారు కాదు, కానీ ఇతరుల యొక్క మరి అవసరతలను బట్టి ప్రార్థించే వారుగా, ప్రార్థించే గుంపులో ఉన్నట్లయితే అది దేవుని చిత్తము. ఈ రోజున దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఆనాడు మాట్లాడినట్టు ఈ రీతిగా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే, మీరు ఇతరుల కొరకు ప్రార్థించే వారంగా మీరు ఉండండి అని చెప్పేసి, మీరు ప్రార్థన చేసినప్పుడు వారికి క్షేమం కలుగుతుంది, ఆ క్షేమం మీకు కూడా వస్తుందని చెప్పేసి దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. అవును, విజ్ఞాపన చేయవలసినటువంటి ఆ భారం మన మీద ఉంది. మొట్టమొదటి మాట, సమాధానకరమైన ఉద్దేశంలో దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. అయితే ఆ వాగ్దానం పొందుకునేంత వరకు విశ్వాసము, ఓర్పు చేత మనము దేవుని యొక్క వాగ్దానమును స్వతంత్రించే వారముగా ఉండాలి. రెండవది ఏంటంటే, ఇతరుల కొరకు ప్రార్థన చేసే వారముగా ఉండాలి. మన విజ్ఞాపనాపూర్వకంగా ప్రార్థన చేయాలి. మొదటిది విశ్వాసము, రెండవది విజ్ఞాపన. మూడో మాట చదువుకుందాము. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము మరి 16 నుంచి 19 వచనములు కనుక మనం కనుక చూసినట్లయితే, ఇక్కడ దేవుడు వారితో ఇంకో రీతిగా మాట్లాడుతూ ఉంటారు. మరి చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమని అంటారంటే, 70 సంవత్సరములు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకుని వస్తాను, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండాలని చెప్పేసి దేవుని మాట చెప్తూ ఉంటే, అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు అక్కడ ఏమని చెప్తారంటే, దేవుడు ఇక్కడ ఉండమనట్లేదు, దేవుడు ఇక్కడగా మరి నుంచి మిమ్మల్ని వెళ్ళిపోమంటున్నాడు, ఇక్కడ మీకు రానవసరం లేదు, చెరలోనికి రానవసరం లేదని చెప్పేసి మరి యూదా దేశంలో ఉన్న కొంతమంది ప్రజల్ని మరి దేవుని యొక్క మాట కింద అబద్ధమైన మాటలు చెప్పి చెరలోనికి రాకుండా వారిని అడ్డుకుంటారు కొంతమంది. మరి దేవుడు వారిని బట్టి కూడా ఏమని మాట్లాడతారంటే, నా మాటను లక్ష్య పెట్టకుండా ఎవరైతే ఈ చెరలోనికి రారో అక్కడ మీకు ఏం కలుగుతుందంటే క్షామం కలుగుతుంది, శిక్ష వస్తుంది, ఖడ్గం ద్వారా శిక్ష వస్తుంది అని చెప్పేసి చెప్పినా కూడా కొంతమంది ఆ రీతిగా ఉండిపోతారు. ఉండిపోయే వాళ్ళు దేవుడు ఏ రీతిగా మరి చెప్పారు ఆ రీతిగా మరి నెబుకద్నెజరు రాజు చేత సంహరించబడటము మన చరిత్ర ద్వారా కూడా మరి వాక్యంలో కూడా మనం చూసిన వారమే ఉంటాం. మరి వాక్యంలో కనుక మనం చూసినట్లయితే, దేవుని మాటను ఎవరైతే లక్ష్య పెట్టారో, చెరలోనికి ఎవరైతే వెళ్తారో వారికి క్షేమం కలిగి ఉంటారు. దేవుని మాటను మరి లక్ష్య పెట్టకుండా అబద్ధ ప్రవక్తల మాటలు, దేవుని మాటకు విరోధముగా చెప్పిన మాటలను లక్ష్య పెట్టారో వారిని బట్టి వారు నాశనం అయిపోతారు. మూడవది ఏంటంటే, దేవుని మాటకు విధేయత కలిగి ఉంటాం మనం నేర్చుకోవాలి. మొట్టమొదటి విశ్వాసం, రెండవది ఏంటంటే విజ్ఞాపన, మూడవది విధేయత కలిగి ఉండాలి. దేవుని మాటకు విధేయత కలిగి ఉండాలి. వాక్యంలో కూడా ఉంటుంది, బలులు అర్పించుట కంటే మరి మాట వెంట శ్రేష్టము అని చెప్పేసి విధేయత గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటారు. అవును, అనేకమైన కార్యములు చేయొచ్చు, కానీ దేవుని మాటలు ఉంటాయి, దాని ప్రకారం జీవించుట మనం నేర్చుకోవాలి. 2020వ సంవత్సరంలో ఒకవేళ ఏ రీతిగా అయినా దేవుని మాటను పరిచయం పెట్టామా? దేవుడు అనేక రీతులుగా, అనేక విధములుగా మనం చేస్తున్న పాపములను బట్టి, మనం చేస్తున్న అపరాధములను బట్టి ఆయన మాట ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు ఆయన మాటకు విధేయత కలిగి వాటిని విడిచిపెట్టకపోతే మనకి నాశనమే. ఒకవేళ అనేక రీతులుగా అనేకమైన ఆశీర్వాదాలు మనం కోల్పోయాము 2020 సంవత్సరంలో. మరి గతకాల సంవత్సరంలో అనేక రీతులుగా దేవుని మాటను పెడచెవిని పెట్టి మనం అనేక ఆశీర్వాదాలు కోల్పోయి, సమాధానం కోల్పోయినట్లయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విధేయత కలిగి ఉండటానికి, దేవుని మాట ఎడల విధేయత కలిగి ఉండటానికి నువ్వు సిద్ధం చేసుకో. అలా గనుక నీవు సిద్ధం చేసుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదం తగిన కాలమందు నీకు దేవుడు దయచేస్తారని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి దేవుడు వారితో మాట్లాడినా కూడా కొంతమంది వినకపోవడం ద్వారా వారికి ఏం కలుగుతుందంటే మరి నాశనం కలుగుతుంది. ఈ రోజున మనము ఏం తీర్మానం చేసుకుందామంటే, దేవుని మాటకు విధేయత కలిగి ఉండడానికి మనం ఇష్టపడదాం. ఏ రీతిగా దేవుడు వాక్యం ద్వారా కానీ, మనస్సాక్షి ద్వారా కానీ గద్దిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ స్వరంతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా నీ మాటకు విధేయత కలిగి జీవించడం నాకు నేర్పించనని చెప్పేసి మనం ఎక్కువగా దేవుణ్ణి అడుగుదాం. వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుకున్నట్లయితే దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది.
దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నారు. అవును, ఆయన వచ్చేటువంటి సమయము బహు త్వరగా ఉన్నది. ఆయన రావడానికి ఇంకా సమయం తక్కువగానే ఉన్నది. మళ్ళీ మనం సిద్ధం చేసుకున్నామా? నూతన సంవత్సరంలో మనం సిద్ధం చేసుకుందాం మనల్ని. దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడారో సమాధానకరమైన ఉద్దేశంలో దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో, ఓర్పుతో మనం ముందుకు వెళ్ళాలి. రెండవది, ఇతరుల పట్ల ప్రార్థనాభారమైన మనం కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి విజ్ఞాపనాపూర్వకంగా ప్రార్థించే వారముగా ఉండాలి. మూడవది ఏమిటంటే మన విధేయత కలిగి ఉండాలి. దేవుని మాటకు విధేయత. ఒకవేళ ఏ రీతిగా అవిధేయతగా ఉన్నట్లయితే సరి చేసుకుందాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, ఒకవేళ అపవిత్రుడిగా ఉన్నట్లయితే ఇంక నీకు సమయం లేదు. ఒకవేళ అవినీతిపరుడిగా ఉన్నట్లయితే ఇక నీకు సమయం లేదు. పరిశుద్ధుడిగా ఉన్నట్లయితే నీవు పరిశుద్ధుడిగా ఉండడానికి, ఎక్కువగా ఉండడానికి నువ్వు ప్రయాసపడు అని చెప్పేసి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ గనక ఇప్పుడు గనక మనల్ని మనం సరి చేసుకోపోయినట్లయితే మనకి ఇంకా సమయం లేదు. సమయం బహు తక్కువగా ఉన్నది కనుక ఈ రోజున మనం తీర్మానం చేసుకుందాం. ఒకవేళ రక్షణ లేక ఒకవేళ లోకంలో తిరుగుతున్నట్లయితే ప్రభువా నీ సన్నిధికి వస్తానని చెప్పేసి తీర్మానం చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు గనక రాకపోతే తర్వాత సమయం మనకి ఎలాగ ఉంటుందో తెలియదు. 2020 సంవత్సరంలో ఎవరు ఊహించిన విధముగా కరోనా ద్వారా మొత్తం సంవత్సరం అంతా కూడా ప్రపంచంలో జనులందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అనేకమైనటువంటి మరి వ్యక్తులు చనిపోయారు. మరి 2021 సంవత్సరంలో మనకి సమయం ఉంటుందో లేదో, మరి రక్షణ పొందడానికి సమయం ఉంటుందో లేదో మనకు తెలియదు. కానీ ఒకవేళ మనం ఏ రీతిగా అయినా సరే కాలం చేసిన వారమే అయితే మన ఆత్మ ఎక్కడో ఉంటుంది. ఒకవేళ రక్షణలో ఉన్నా సరే, ఒకవేళ దేవునిలో సరైనటువంటి సంబంధం కలిగి లేనట్లయితే మనకు ఆత్మ ఎక్కడికి వెళ్ళటానికి మనం సిద్ధం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఒకవేళ అవినీతి క్రియలు చేస్తూ ఉన్నట్లయితే, అపరిశుద్ధంగా ఉన్నట్లయితే నీకు సమయం లేదు కనుక పరిశుద్ధుడిగా అవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఎందుకంటే వాని క్రియలు చొప్పున జీతం ఇవ్వడానికి నా దగ్గర జీతం ఉందని చెప్పేసి, ప్రతిఫలం ఉందని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు చెప్పిన ఈ హెచ్చరిక మాటలను విని మన నూతన సంవత్సరంలోనే ఒక మంచి తీర్మానంతో ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందినట్లు మనల్ని, మన కుటుంబాన్ని కూడా సిద్ధం చేసుకుందాం. దేవుని యొక్క ఉగ్రత నుండి మనల్ని మనం తప్పించుకుని దేవుని యొక్క రెండో రాకడలో ఎత్తబడగలిగే రీతిగా మనల్ని, మన కుటుంబాన్ని కూడా సిద్ధం చేసుకుందాం. అలాగూ సిద్ధపడాలని చెప్పేసి తీర్మానం కలిగిన వారైనట్లయితే ప్రార్థనలో ఏకీవించండి. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి లెక్కలేని వందనాస్తుతులు, స్తోత్రములు నాయన ప్రభువా. ఈ రీతిగా మాతో మాట్లాడినటువంటి 3 మాటలను బట్టి నీకు వందనాస్తుతులు, స్తోత్రములు. అవును తండ్రి, నువ్వు మా పట్ల సమాధానకరమైన ఉద్దేశములు కలిగి ఉన్నావు, కానీ హానికరమైన ఉద్దేశములు కాదు. చెరైన ప్రభువా తండ్రి, శ్రమైన కూడా ప్రభువా మాతో నీవు ఉన్నట్లయితే, నీ సన్నిధి మాకు ఉన్నట్లయితే ప్రభువా మాకు జయమే, అది సమాధానమే. కీడైనా సరే తండ్రి నువ్వు మేలుగా మారుస్తావు. నా జీవితంలో, నా మా ప్రియుల జీవితంలో కూడా ఒకసారి దర్శించండి. ఏ రకమైన శ్రమల చేతన, ఇబ్బందుల చేతన మాతున్నట్లయితే ప్రభా విశ్వాసమును దయచేయండి నాయన ప్రభా. సమాధానకరమైన ఉద్దేశములు వారి పట్ల నిర్ణయించండి నాయన ప్రభా. తండ్రి కీడును తీసివేసి మేలుగా మార్చండి ప్రభా. ఇంకా నాయన ప్రభా విజ్ఞాపనాపూర్వకంగా అనేకులకు ప్రార్థించే భారమును మాకు దయచేయండి. నీ మాటకు ప్రభా విధేయత కలిగి ఉండే జీవితాన్ని ప్రభా మాకు దయచేసి పరిశుద్ధులుగా ప్రభా, నిర్దోషులుగా ప్రభా నీ సన్నిధిలో ఉండగలిగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి ఉండగా బతిమాలు వేడుకుని పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి కడవరి బూర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మరణాతులు తెలియజేసుకున్న మీ అందరికీ మరణాత.